ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ ఉన్నటువంటి ఇప్పుడు సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాప్ల వ్యవహారం సుమారుగా 600కు పైగా ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ రాజకీయ నాయకులు అలానే బిజినెస్ మ్యాన్లు సినిమా హీరోలు హీరోయిన్లు ఎవరైతే పొలిటికల్ కానీ లేకపోతే ఎకనామికల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లో కూడా ట్యాప్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నటువంటి ఒక ఆరోపణ అయితే తెలంగాణలో ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ల వివరాలు ఉన్నాయి. చాలామంది ఇప్పటికే కేసులు నమోదయ్యి వాళ్ళ వ్యవహారము రోజు రోజుకు విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల పరువు నష్టం కూడా దావాలేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కేటీఆర్ గారు. అంటే ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారము సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది ఇప్పటికే ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కామారెడ్డిలో సీఎం మీద పోటీ చేసినప్పుడు కూడా మా ఫోన్లు కూడా ట్యాంపరింగ్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో సామాన్యులు అతి సామాన్యులు సీనియర్ జర్నలిస్టులు పొలిటికల్ లీడర్లు అక్కడ సినీ తారలు సినీ హీరోయిన్లు చాలామంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళ ఫోన్లు అందరూ కూడా ట్యాంపరింగ్ చేయడం జరిగింది. కొద్దిమంది అయితే ఆ పోలీసులు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. నల్గొండ జిల్లాలో కానిస్టేబుల్ అయితే కోట్ల రూపాయల పడగలెత్తిన నేపథ్యం ఉంది. అది ఫోన్ ట్యాంపింగ్ విషయంలో చాలా వరకు ఎన్నో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఫోన్ ట్యాప్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఆమె కూడా ఆరోపించిన నేపథ్యం ఉంది. ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాపింగ్ అంటే దానికి నడిపించింది సొంత అన్న తండ్రి వాళ్ళ బందస్తు నడిచినటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఐపీఎస్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ అప్పుడు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా దానిలో భాగస్వామ్యులు చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా వరకు పోలీసుల మెడకి ఇప్పటికే చుట్టుకున్న నేపథ్యంలో చాలామంది ఆ పోలీస్ అధికారులు అయితే జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దీనిలో ఆ ప్రధాన పాత్ర పోషించులు ఎవరెవరు హస్తం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వ్యవహారం అయితే చినికి స్టార్ట్ అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో ఈ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి నేపథ్యం ఉంటుంది. సీట్ విచారణలో ఊహించని ట్విస్టులు, తవ్విన కొద్ది వెలుగులోకి సంచలనాలు, హాట్ టాపిక్గా వైఎస్ షర్మిల ఆరోపణలు, కేసీఆర్ కూతురిపైన సోషల్ మీడియాలో చర్చ, పెన్ డ్రైవ్ దొరికితే వీడన్నట్టు గుట్టు. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఓ పక్కన మాజీ సీఎం కూతురు, మరో పక్కన మాజీ సీఎం కూతురు షర్మిల, ఇద్దరి ఆరోపణలు కూడా సంచలనంగా మారిన నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రులు. ఇలా వాళ్ళ బిడ్డల పరిస్థితులు ఎట్లా ఏమున్నాయో చూస్తున్నాం మనం. ఒక పక్కన ఎమ్మెల్సీ కవిత ఆ సంచలన విషయాలు కూడా బయటికి వచ్చింది. అలానే షర్మిల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఆమె కూడా సంచలన ఆరోపణలు వేసిన నేపథ్యం ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇవాళ ఎటుపోతుందంటే ఏమైపోతుందో ఇలా మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ విచారణలో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఫోన్ కాల్స్ రహస్యంగా విన్నట్టు ఆరోపణలుగా రాగా తాజాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాప్ చేయించారనే టాక్ వినిపిస్తుంది. కేసీఆర్తో ఉన్న పరిచయంతో ఫోన్తో పాటు తన భర్త ఫోన్ను అన్న జగన్ ట్యాప్ చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాగా ఈ కేసులో కవిత కూడా బాధితురాలేవారని ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారని సోషల్ మీడియా టాక్ వినిపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సీటుకి సహకరించని ప్రభాకర్ రావు 11 రోజుల్లో 4 సార్ల విచారణ, నేడు మరోసారి ఎంక్వైరీకి రావాలని ఆదేశించిన నేపథ్యం కూడా ఉంది. ఒక పక్కన ఇప్పటికే సీటుకి సంబంధించిన నేపథ్యంలో భయంకరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన ఒక అత్యున్నతమైనటువంటి పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న నేపథ్యంలో అమెరికాలో దాచుకున్నటువంటి నేపథ్యంలో ఆయనను తీసుకొచ్చి ఇప్పటికీ 4 సార్లు హాజరైనప్పటికీ కూడా ఎలాంటి సమాచారము అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికోసం మళ్ళొకసారి కూడా ఆ సీటుకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఆయనను అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.